అద్దాలు లేకుండా చూడడం అనేది నా లైఫ్ టైమ్ డ్రీమ్. సో ఆ లైఫ్ టైమ్ డ్రీమ్ ని నేను ఇప్పుడు ఫుల్ఫిల్ చేసుకోబోతున్నాను. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈ రోజు ఒక లైఫ్ టైమ్ డ్రీమ్ కమ్ ట్రూ మూమెంట్. థర్డ్ స్టాండర్డ్ నుంచి స్టిల్ నేను కలద్దాలు వేసుకుంటున్నా. నా ఆ డ్రీమ్ ఏంటంటే నాకు అందరిలాగా కలద్దాలు లేకుండా చూడాలి, అందరిలాగా మంచి లెన్స్ వేసుకోవాలి, అందరిలాగా కూలర్స్ వేసుకోవాలి అనేది నాకు ఒక పెద్ద డ్రీమ్. బట్ నాకు ఒక పెద్ద అడ్డుగా ఉన్నది నా సైట్. ఎస్, నేను సర్జరీ చేసుకుంటున్నాను. అది ఏం సర్జరీ, అది ఇది అన్నది మీకు నేను చెప్తాను. అలా హాస్పిటల్కి వెళ్ళబోతున్నాం ఇప్పుడు మనం. ఒకటైతే ఫిక్స్ అయ్యా, స్మైల్ ప్రో అంటే మన ఇండియాలోనే ద బెస్ట్ సర్జరీ ఇది. స్మైల్ ప్రో అనేది లేజర్ కాదు, లేజర్ కన్నా అడ్వాన్స్డ్ స్మైల్ ప్రో అంటారు. మీరు చేసుకొని ఉంటే మీకు తెలిసి ఉంటుంది. బట్ మీకు తెలియకపోతే మీకు ఇందులో డీటెయిల్స్ అవి షేర్ చేస్తూ ఉంటే ఈ రీల్ చూస్తూ ఉండండి. రీల్ అంటున్నానేంటి, ఈ వీడియో చూస్తూ ఉండండి. సో అంతలో ఏమో బావ నన్ను పికప్ చేసుకోవడానికి వస్తాడు. సో అంతవరకు నేను కాసేపు చిల్ అవుతాను. ఇప్పుడే షటిల్కి వెళ్ళేసి వచ్చా, చాలా టైర్డ్గా ఉంది. మామూలుగా అయితే మా బావ ఇంట్లో ఉంటే పీకు కొరుక్కు లాగి జుట్టు పీకి హింస పెడుతూ ఉంటాము. బట్ అలా మాకు టైం పాస్ అయిపోతూ ఉంటుంది. బట్ బావ లేకపోవడం వల్ల మా రోజులంతా అలా టీవీలు సినిమాలు చూసుకుంటూ టైం పాస్ చేస్తూ ఉన్నాము. సో నేనైతే కొరియన్ సిరీస్ చూస్తున్నాను. ఒక్క సిరీస్ చూశాను. ఆ ఒక్క సిరీస్ ఏంటంటే నాకు చాలా ఫేవరెట్ అయిపోయింది. అండ్ ఇప్పుడు ప్రజెంట్ ఒక అమ్మాయిని అయితే చూస్తున్నా. ఆ అమ్మాయి కొంచెం నాలాగే ఉంది, కలద్దాలు అవి తీసి కొంచెం స్లిమ్ అయిందంటే, మనం కొంచెం చబ్బి కాబట్టి కొంచెం నేను స్లిమ్ అయ్యానంటే ఆ అమ్మాయిలా ఉంటాను అనుకుంటా. సో తనలా హెయిర్ స్టైల్, తనలాగా రెడీ అవుతే ఎట్టా ఉంటుంది? రెడీ అయిపోద్దామా? ఏమంటావు వర్షిని? ఓకే రండి వెళ్ళి కొరియన్ అమ్మాయిలా రెడీ అవుదాం. ఫస్ట్ కొరియన్ అమ్మాయిలా మారాలి అంటే కొరియన్ జ్యువెలరీస్ ఇస్ మస్ట్ గైజ్. జ్యువెలరీస్ వేసుకోవాలి. సో ఇలాంటి జ్యువెలరీస్ అండ్ చిన్న డ్రాప్ స్టోన్ ఉన్న ఒక చైన్ వేసుకుంటున్నాను. ఇప్పుడు కనిపిస్తుందా చైను? బాగుందా? బాగుందా? నా ఇయర్ రింగ్స్ అయిపోయిన తర్వాత మంచి కొరియన్ హెయిర్ కట్ చేసుకుంటే ఎలా ఉంటుంది అంటారు? బాగుంటుంది కదా వర్షిని? ఓకే, అయితే ఒక మంచి కొరియన్ హెయిర్ కట్ కూడా చేసుకుందాం. కొరియన్ హెయిర్ కట్ అంటే కాంప్లికేటెడ్ ఏం కాదు గైస్. జస్ట్ నాకు ఆల్రెడీ బ్యాంగ్స్ ఉండేవి, ఆ బ్యాంగ్స్ని మళ్ళీ కట్ చేస్తాను. కొంచెం ఇవి చంద్రమందర అయిపోయాయి, అవి మంచి నీట్గా కట్ చేసుకుందాం రండి. గైస్, నా చెల్లి వర్షిని నాకు ఒక మంచి ఐడియా ఇచ్చింది. ఎందుకు వర్ష సౌందర్య నువ్వు జుట్టు మళ్ళీ కట్ చేసుకోవడం, ఉన్న బ్యాంగ్స్నే నువ్వు మంచిగా కర్ల్ చేసుకో అని. సో మళ్ళీ నేను ఉంది గైస్, అండ్ ఇందులో ఉన్న ఇది చేసుకోబోతున్నాను. ఉన్న డల్నెస్ని తగ్గించి బ్రైట్నెస్ బ్యాంగ్స్కి ఇచ్చేసేసుకున్నాను. కానీ ఇప్పుడు మనం స్కిన్ కేర్ చేయాలి గైజ్. మెయిన్ కొరియన్ స్కిన్ కేర్. ఫస్ట్ వాళ్ళు ఏం చేస్తారు తెలుసా, ఇలా ఫస్ట్ వాళ్ళు ఇలా హెయిర్ చేసుకొని ఇలా ఇలా రోల్ చేసేసి ఇలా పెట్టేసి వాళ్ళు స్కిన్ కేర్ చేసుకుంటారు తెలుసా మీకు. వాళ్ళకి ఆబ్వియస్లీ మంచి గ్లాస్ స్కిన్ ఉంటుంది. బట్ మనం కూడా గ్లాస్ స్కిన్ రప్పించుకోవచ్చు. ఎలా తెలుసా, జస్ట్ 179 రూపీస్కి మాత్రం మనకు గ్లాస్ స్కిన్ వచ్చేస్తుంది తెలుసా. అవును, 179 రూపీస్కి. అది చిన్న బాటిల్లో ఉన్నది. ఈ బాటిల్ని యూస్ చేస్తే నీకు మంచి కొరియన్ గ్లాస్ స్కిన్ అయితే వచ్చేస్తుంది. ప్యూర్ ఒరిజిన్ కొరియన్ విటమిన్ సి బ్రైట్ బూస్టింగ్ ఫేస్ సీరం డల్నెస్, డార్క్ స్పాట్స్ని తగ్గించి మంచిగా మన స్కిన్ని బ్రైటన్ చేస్తుంది, మన స్కిన్ టోన్ని ఈవెన్ టోన్ చేస్తుంది. చాలా మందికి కొరియన్ స్కిన్ కేర్ వాడాలనిపిస్తుంది, బట్ చాలా అన్ని అఫోర్డబుల్గా ఉండవు. బట్ దిస్ వన్ అఫోర్డబుల్ 179 రూపీస్కే మీరు పర్చేస్ చేసి ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి. అండ్ దీని ప్రోడక్ట్ లింక్స్ అన్ని నేను సో గైస్ రెడీ అయ్యే లోపు బావ అయితే వచ్చేసాడు. సో బావతో నేను ఇక్కడ హాస్పిటల్కి స్టార్ట్ అయిపోయాను. ఆల్రెడీ లేట్ అయిపోయింది, 11 o'clock అపాయింట్మెంట్ అంటే మనం ఎప్పుడు టైంకి వెళ్ళాంలేండి. అంటే ఇప్పుడు బావే లేట్ చేశాడులే. సో ఇప్పుడు కంటి ప్రొసీజర్, చెకప్ ప్రొసీజర్ అంతా ఒక 10 minutes పడుతుంది అన్నారు. 10 minutes అంటే ఇక్కడ చాలా మంది ఉన్నారు, నాకు తెలిసి ఖచ్చితంగా లేట్ అవ్వచ్చు. సర్జరీ గురించి కనుక్కుంటే స్మైల్ ప్రో ఏమో జస్ట్ ఒక 10 to 15 minutes లోపల అయిపోద్దంట గైస్. హాస్పిటల్కి మనం 11 o'clock వస్తే 12 అంతా వాళ్ళు పంపించేస్తారంట ఇంటికి. సో చాలా చాలా త్వరగా అయిపోతుంది. అండ్ ఒక లైట్ ఉంటుంది కదా, లేజర్ లైట్. ఆ లేజర్ లైట్ ఏమో జస్ట్ 9 secondsలోనే మనకి అది ఏదో చేస్తానన్నారు, నాకు కరెక్ట్గా తెలియట్లేదు. సో ఇక్కడైతే ఫస్ట్ ఇదంతా మనం మామూలుగా సైట్ ఉన్న వాళ్ళకి తెలుస్తుంది. ఈ చెకప్ అంతా చాలా జనరల్గా మనం చేసుకుంటూ ఉంటాం. సో లేజర్కి నేను ఇప్పుడు చేసుకోబోయే స్మైల్ ప్రోకి తేడా ఏంటంటే, లేజర్ ఏంటంటే రికవరీ లేట్ ఉంటుంది అండ్ స్మైల్ ప్రో చాలా త్వరగా మనకి రికవరీ అయిపోతుంది.
అండ్ స్మైల్ ప్రో ఏంటంటే 4 అవర్స్లోనే మనకి విషన్ కనిపించేస్తుంది, అంటే మనకు మామూలుగా కళ్ళు కనిపించేస్తాయి అద్దాలు లేకుండా. అండ్ ఇప్పుడు ఆ రికవరీ కూడా ఎందువల్ల చేంజ్ అంటే లేజిక్ అంటే మన లేజర్ ఏంటంటే వాళ్ళు ఎక్కువగా మన కార్నియా ఉంది కదా దానిపైన ఒక లేయర్ ఏమో కట్ చేస్తారంట. ఆ లేయర్ ఓపెన్ చేసే వాళ్ళు లేజర్ లైట్ అనేది పెడతారు. సో అదేంటంటే ఎక్కువగా కట్ చేస్తారు. అదే స్మైల్ ప్రో అంటే చాలా 2 mmకే వాళ్ళు కట్ చేస్తారంట. కట్ చేసి సో అది ఎంత చిన్నగా కట్ చేస్తే అంత త్వరగా మనకి హీల్ అవుతుంది కాబట్టి స్మైల్ ప్రో అన్నది చాలా అడ్వైస్ చేస్తున్నారు ఇప్పుడు చాలామంది. ఇక్కడ నా కళ్ళు చూసారా ఎంత లేజర్ ఆ లైట్ ఆ చెకప్ అంతా ఎలా కనిపిస్తుందో నా కళ్ళల్లో. ప్రొసీజర్ ఇంతే అనుకుంటున్నారేమో, కాదు ఇంకో 2 అవర్స్కి నాకు ప్రొసీజర్ ఉంది, బట్ నేనేమో ఇంటికి వెళ్ళాలి నాకు పని ఉందని చెప్పేసి నెక్స్ట్ డే వస్తానని చెప్పాను. సో ప్రైస్ చూసారంటే 1.5 వస్తుంది స్మైల్ సర్జరీ అప్రాక్సిమేట్గా. ఒక్కొక్కరికి ఒక్కొక్కల ఐ పవర్ బట్టి అది ఫ్లక్చువేట్ అవుతూ ఉంటుంది ప్రైజెస్ రెండు కళ్ళకి కలిపి. అండ్ స్టార్టింగ్ ఫ్రమ్ 45,000 నుంచే చాలా సర్జరీ స్టార్ట్ అవుతున్నాయి. అవి ఇంకా మీకు ఫ్యూచర్ వీడియోస్లో అప్డేట్ చేస్తా. గైస్ చూసారు కదా, సో ఇది ఇంతవరకు నాకు తెలిసిన డీటెయిల్స్. ఇంకా చాలా చెకప్స్ ఇంకా చాలా ప్రొసీజర్స్ ఉన్నాయి. అవన్నీ ఫినిష్ చేసి ఇంకొక వీడియోగా మీకు వేస్తాను. ఖచ్చితంగా మీ అందరికీ యూస్ఫుల్గా ఉంటుంది అనుకుంటాను. సో డిసిషన్ అండ్ ఒక స్టెప్ ఆఫ్ ప్రొసీజర్స్ అయితే ఇప్పుడు కంప్లీట్ చేసుకున్నాం. ఇంకా చాలా ఉన్నాయి. చాలా ఫ్యూచర్లో నేను మీకు అప్డేట్ చేస్తూ ఉంటాను. అంతవరకు నా ఛానల్లో స్టే ట్యూన్గా ఉండండి. ఓకేనా? బాయ్ గైస్, ఇష్క్ యూ ఆల్.